రికార్డ్ అయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఈరోజు మాత్రం స్పెషల్, కొంచెం డిఫరెంట్గా వంటలు చేయబోతున్నాము. ఈ విషయం ఏంటంటే చూడండి, తలకాయ కూర. ఎంత ఉంటుందా కేజీ? అది కేజీ ఎంత? 300. 300 అంట. కేజీ 300 అంట తలకాయ కూర. ఇంతకుముందుకేమో ఓన్లీ తలకాయ కాలు కదా, రెండుగా తలకాయ కాలు సపరేట్ తీసుకొచ్చి కాల్స్తుండే అన్నమాట. అంటే కాల్పించుకొచ్చి కొట్టిపించుకొని వస్తుండే. ఈరోజు బోటి కన్నా వెళ్తే బోటి లేకుండా పొద్దుగానే అయిపోయినదంట. మార్నింగ్ అసలు 20 minutes లో కథం 60 kgs. బాగా గట్టి లైన్ నిలబడతారు. నా ముంగడ 4 లేకున్నది, నేను 5 అని అనుకో. ఏమన్నా తొందర అయిపోయిందంటే 100 రూపాయలకి తమ్ముడు లైన్ గట్టి నిలబడుతున్నారు, 5కి వచ్చి నిలబడుతున్నారు అంటాడు ఆయన. అందుకని పోటీ అయిపోయిందని చెప్పేసి తలకాయ కూర ఆల్రెడీ కాల్చి పెడతారు వాళ్ళే. కొట్టుకొని తీసుకొచ్చిన ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర తీసుకురావడం చూడాలి ఎట్లా ఉందో. ఎప్పుడైనా సరే నేను బొలార్లో తలకాయ తీసుకొచ్చి కొట్టిపించేవాడిని. ఇప్పుడు తీసుకొచ్చి చూద్దాం. ఇంకా శైలి అయితే అంత వంటకి ప్రిపేర్ చేస్తుంది. కానీ ఇంకా వంటకి అయితే రెడీ చేసేసిన అనమాట. ఆల్రెడీ చూడండి అన్నం ఉడుకుతుంది. ఇంకా ఈరోజు తలకాయ కూరలకి రొట్టె అనమాట. రొట్టెకి నీళ్ళు పెట్టకుండా ఇట్లా గంజి మనం అట్లా అన్నం వస్తాం కదా, గంజి వేస్ట్ చేయకుండా ఆ గంజి నీళ్ళతోటే రొట్టె చేద్దామనేసి, ఇంకా అన్నం అయిన తర్వాత గంజి దీంట్లో ఉంచేసి రొట్టె చేద్దామని అన్నం అయితే ఉడకబెట్టేసినాం. చూద్దాం ఒకసారి అన్నం అయిందో లేదో. తెల్లారింది ఇక్కడైతే. నువ్వైతే చూడు బాగా అయితే ఒక స్వెటరు, మళ్ళీ మెత్తిన క్యాప్. నాకైతే ఏదో ఫ్రెష్గా పెద్ద బాగుంది. ఇంకోటి పాప చూడండి లోపలైతే ఎచ్చగా ఉంది. లైట్ వేస్తావా? చూడండి లోపల అసలు ఎంత వేడిగా ఉంది అసలు. బావా మస్తు వేడిగా ఉంది లోపల వేడిగా ఉంది. పాప చూడండి కనిపిస్తా మధ్యలాగా చూడండి. దోమ మస్తుగానే ఉన్నాయి. దోమల తెచ్చి కట్టిన అనమాట. ఇప్పుడైతే చూడండి పాప అయితే పడుకున్నది. పాప ఇంకా పొద్దుగా ఇంతకుముందుకు తొందర లేస్తుండే, ఈరోజు కొంచెం లేట్. ఇంకా దోమ తెర తెచ్చిన కాడ నుంచి కొంచెం లేట్ అయ్యి లేస్తుంది అనమాట. కొంచెం నాకు కూడా పని చేసుకోవడానికి కొంచెం మంచి ఫ్రీ అనిపిస్తుంది. ఇంతకుముందుకి అయితే ఏడుస్తుండే, పని చేసుకొని ఇకపోతుండే, అసలు చాలా ఇబ్బంది పెడుతుండే. ఇప్పుడు అయితే అట్లా ఏం లేదు. ఇంకా దోమతెర కొంచెం వెచ్చగా ఉంటుంది కదా ఫ్యాన్ వేసినా కూడా. ఇంకా మొత్తానికి అయితే పడుకున్నది. నేనైతే వంట స్టార్ట్ చేయాలి ఫాస్ట్గా. మొన్న ఊళ్ళో చలి బాగా గాలి ఎక్కువ వస్తుంది, కానీ సిటీలో అంత ఏం లేదు. నేను ఊరుకోకముందుకు చల్లగా గాలులు వాతావరణం కూల్గా ఇప్పుడైతే ఏం లేవు, అంత నార్మల్గా ఉంది. మొత్తాన్ని మన మాటల్లో అన్నం కూడా కంప్లీట్గా అయిపోయింది. హైదరాబాద్ కెమెరా ఆన్ చేస్తే నవ్వు వస్తుందా? పండుగ ఊరికి వచ్చిండు. మొన్న 2-3 రోజులు వాతావరణం మస్తు కూల్ ఉన్నది కదా, అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికే ఇబ్బంది ఉన్నది. మొత్తం మా పాపకి స్వెటర్ వేసి మళ్ళీ కుళ్ళ పెట్టి పడుకోబెట్టినాము. అంత చలి ఉన్నది ఇటుకెళ్ళి. ఇప్పుడు ఇది చూడండి మంచిగా ఎండపల్పు వచ్చింది. నిన్న కూడా మంచిగా వచ్చినది. నిన్న మా శైలు ఊరెళ్ళినది, మళ్ళీ నిన్న మధ్యాహ్నం వచ్చినది. నిన్న ఇవన్నీ ఇదిగో చూడండి బొంతలని వేసి బయట వేసేసిన. ఎండ మంచిగా వెళ్ళింది. అందుకని చెప్పేసి పాపను బయట పెట్టి ఆట వేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇప్పటిదాకా ఎండ బాగా వెళ్ళింది మంచిగా. ఇంకా ఇంట్లో దోమతెర తీసుకొచ్చినాం మొన్న నైటు. దోమతెర కట్టి మంచిగా ఇల్లు మూసుకొని ఉంటే ప్రశాంతంగా ఎచ్చగా ఉంటుంది మంచిగా పాపకి. ఇప్పటిదాకా పడుకున్నది. ఆ దోమతెర లేకపోతే అంతకుముందుకు దోమతెర లేనప్పుడు తొందర లేస్తుండే పాప, లేచి మళ్ళీ పడుకోకుంటుండే. ఇప్పుడు ఎచ్చ ఉంది మంచిగా ఆడుకుంటుంది. బయటికి తీసుకొచ్చి ఇప్పటిదాకా పై రాసింది. సిర్లాక్ లేదు, అయిపోయింది కదా సిర్లాక్ తినిపించడానికి. పండు ఏమైందిరా? అరే అంటే నవ్వు వస్తుంది నాలాగా. మా పండు గారికి అంటే నవ్వు వస్తుంది. పండుగ అంటే నవ్వు వస్తుంది. ఇక చిన్న పండు రే ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నారా గుద్దుతా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏం శైలు?
తలకాయ కూర. ఈరోజు ఏమైందంటే నిజాంపేట వెళ్ళిన బోట్ తీసుకొస్తామని చెప్పేసి నిజాంపేట అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే 6:30, 7 వరకు ఉంటుండే బోటి. ఇవాళ 6:20 కల్లా అయిపోయింది. నేను 6:10కి వెళ్ళాను. నామకడ ఇంకో 4-5 మెంబర్స్కి దొరకలేదు బోటి. ఇవాళ బోటిలే శైలు అని ఫోన్ చేస్తే మరి ఏం తీసుకొస్తా అంటే అక్కడ తలకాయ కూర కాల్చి కొట్టేస్తున్నా అంటే వాళ్ళే కొట్టేసి ఇస్తారనమాట కేజీల లెక్క. ఇంకొక కేజీ తీసుకొచ్చిన 300 రూపీస్ అంటే. బోటి కాల్చి అంటే ఉడికిచ్చిన బోటి కూడా ఉంది, అది 300 రూపీస్ అన్నారు, కానీ తీసుకురాలేదు ఇంకా అది. అదే అందుకనే తలకాయ తీసుకొని వచ్చిన. తినడానికి అంతా రెడీ చేసేసింది, తినాలి ఇంకా. జొన్న రొట్టెలు కూడా చేసి పెట్టేసింది, పనిలే పని తీసి పెట్టినా. ఓకే, జొన్న రొట్టెలు కూడా చేసి పెట్టేసింది. ఊరు నుంచి మనం వచ్చేటప్పుడు జొన్న తీసుకొని వచ్చేసినాము. వాటిని పిండి తీసుకొని వస్తే అవి రొట్టెలు చేసేసింది. చూడాలి సైలు ఇంకా తలకాయ కూర వేసి తినేసేయాలి. ఇంకా చూడాలా? మొత్తం మీద ఉడికించినావు బాగానే, సూపర్గా. అసలు సూపర్ వస్తుంది శైలి. తిన్నాం పడి ఇంకా పెట్టేసేయి, రంబురు రంబతే. అయ్యో చెంచా వేసుకున్నాయి మా పండుగ, అన్నం చెంచా వేసుకుని ఆట పెట్టింది. పండు వద్దురా, కుచ్చుకుంటుందిరా. ఏది ఇచ్చినా అమ్మా అమ్మా అమ్మా, ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటావు, ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారా నువ్వు? వద్దురా వద్దురా, కూర రా కాలుతుందిరా. ఇట్లా కూర వేసింది, కూర దగ్గరికి వస్తుంది. వద్దమ్మా వద్దమ్మా, వద్దురా వద్దురా వద్దురా. వద్దురా కాలుతుందిరా పండు, మమ్మీ దగ్గరికి పో. రొట్టేటి అన్నాలే, మళ్ళీ చేసుకుంటా. నోట్లో పెట్టుకుంటుంది చూడు, ఎట్లా పెడుతుంది, చేయట్లు పెడుతుంది చూడు. పండు రే, నీకు రొట్టె వేస్తే రొట్టె నోట్లో పెట్టుకొని కొరుకుతావు నువ్వు, కొరికి తింటావు. అమ్మా నువ్వు రొట్టె తినకూడదు, ఇప్పుడే రొట్టె తినకూడదురా నువ్వు. రొట్టె మొత్తం పిసికేసుకున్నా, లైట్గా వేసారు. ఉందా కొద్దిగా ఎక్కువేమీ చాలే, కలుపుకుంటలే చాలే. పండు ఒరే పండు, పండు ఎందుకు పండు రే, ఒరే పండుగ దొరికినట్టు. ఆ రొట్టె చిన్న ముక్క పడ్డది ముగ్గ, దాన్ని చూస్తుంది బిడ్డ. తిందామని చూస్తున్నారా పండు? ఇక్కడ ఎత్తుకుంటే ఇక్కడ ఆడుకుంటుంది. ఉండాలి, తర్వాత ఎత్తాను. ఏదైనా చిన్నది ముంగడ పడ్డదంటే ఇంకా దాన్ని ఇట్లా చూసుకుంటే ఇంకా దాన్ని తినాలని తినడానికి ట్రై చేస్తుంది పక్కా. అంత పెద్ద తింటావా బిడ్డ? దా నాకు దా, నా మీద కూర్చుందా. పండు మంచి టేస్టే ఉంది సార్ కూర. కలిసి పెట్టినాయి కాబట్టి నేను ఎప్పుడు పాతగానే ఉంటుందని తలకాయలు అనుకున్నా. మంచి ఫ్రెష్ కూరనే, మొత్తం కలిసిపోయిన కూర. ఇట్లా కలుపుకొని తినండి, ట్రై చేయండి ఎప్పుడన్నా. వీలైతే ఎవరైనా ఇంటి దగ్గర కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావురా పండు? మీరు ఆడుకోమంటే మమ్మీ దగ్గరికి పోయినావా?
అవునమ్మా. తీసుకోపో.